చిత్రీకరణల్లోనూ పాత్రల కోసం సన్నద్ధమయ్యే క్రమంలోనూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలు టాలీవుడ్ను కలవరకు గురి చేస్తున్నాయి. కథానాయకులు గాయాల బారిన పడుతూ వైద్యం కోసం ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తుంది. అసలే పాన్ ఇండియా ట్రెండ్ భారీ హంగుల కారణంగా ఒక్కో సినిమా 2-3 ఏళ్ల చిత్రీకరణ చేసుకుంటున్నాయి. ఇంతలో కథానాయకులు గాయాల బారిన పడుతుండటంతో ఆయా సినిమాలు మరింతగా ఆలస్యం అవుతున్నాయి. మరోవైపు తమ అభిమాన హీరోలు గాయపడిన విషయం తెలిసిన వాళ్ళు అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అగ్ర కథానాయకులు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్లకు ఇటీవలే శస్త్రచికిత్సలు జరిగాయి. ఇక బరీ సినిమా కోసం సిద్ధమవుతున్న కాలికి గాయం కావడంతో వరుణ్ తేజ్ కొన్ని నెలల పాటు చికిత్స తీసుకొని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు కోలుకోవడానికి 6 నుంచి 8 వారాలు విశ్రాంతి అవసరమని సూచించారు. నిన్న మొన్నటి వరకు హుషారుగా కనిపించిన కథానాయకులు చేతులకు, కాళ్లకు కట్లతో కనిపిస్తుండడం చూసి అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. తొందరగా కోలుకొని మళ్లీ సెట్లోకి అడుగు పెట్టాలని కోరుకుంటున్నారు. ఈ ఏడాది ఆరంభంలో తాను నటించిన మనశంకర వరప్రసాద్ గారు విడుదల తర్వాత చిరంజీవి భుజానికి శస్త్రచికిత్స జరిగింది. ఆ సినిమా చిత్రీకరణలోనే ఉన్నప్పుడే ఆయనకు ఇబ్బంది ఎదురు కాగా సినిమా పూర్తయ్యాక వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లారు. వేగంగా కోలుకొని ప్రస్తుతం కొత్త సినిమా చిత్రీకరణలోనే ఉన్నారు. ప్రభాస్ కూడా బాహుబలి సమయంలో తగిలిన కొన్ని గాయాలు ఇబ్బంది పెడుతుండటంతో గత ఏడాది చికిత్స తీసుకొని పూర్తిగా కోలుకున్నారు. మరో అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా రోజులుగా భుజం, వెన్ను నొప్పితో బాధపడుతుండటంతో ఇటీవల ఆయనకు భుజంలోని శస్త్రచికిత్స జరిగింది. కోలుకున్న అనంతరం మరో భుజానికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించినట్టు తెలుస్తుంది. బాలకృష్ణ ఇటీవల కాకినాడ సమీపంలోని తన 111 సినిమా చిత్రీకరణలోని పాల్గొన్నారు. కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలు చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో బాలకృష్ణ మోకాలికి గాయమైంది. హుటాహుటిన హైదరాబాద్ తరలించగా వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఇక డ్రాగన్ సినిమా కోసం జిమ్లో సన్నద్ధమవుతూ ఎన్టీఆర్ ఓసారి గాయపడ్డారు. కోలుకున్న అనంతరం తిరిగి చిత్రీకరణలోనే పాల్గొన్నారు. సోమవారం మరోసారి భుజం గాయంతో ఆయన ఆసుపత్రికి వెళ్లారు. రామ్ చరణ్ పెద్ద సినిమా చిత్రీకరణలోనే ఉండగా కనుబొమ్మ దగ్గర గాయమైంది. ఆ సినిమా యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్న సమయంలోనే ఆయన మణికట్టుకి తీవ్రంగా గాయమైంది. ఇటీవలే కోయంబత్తూరుకి వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నారు. సినిమా సెట్స్లో ప్రమాదాలు, గాయాలు సాధారణమే, కానీ ఇటీవల వాటి మోతాదు ఎక్కువ కాలం ఆందోళన కలిగిస్తుంది. అగ్ర కథానాయకులు చిత్రాలు ఎక్కువగా యాక్షన్ ప్రధానంగా తెరకెక్కుతుండడం, వాటిని అత్యంత సహజంగా తెరపైకి తీసుకొచ్చే క్రమంలో రాజీ పడకుండా చేసే సాహసాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.